జగన్ ఓటమికి గల కారణాలపై ఇప్పటికీ వైకాపా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. నాళ్ళు ఈవీఎంల వల్లే ఓడిపోయామని చెప్తూ కేడర్ ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడిప్పుడే ఇతర అంశాల మీద కూడా వైకాపా అనుకూల మీడియా మాట్లాడుతోంది. ఆ పార్టీకి భజన చేసే ఒక న్యూస్ వెబ్సైట్ జగన్ ఓటమికి డర్టీ డజన్ కారణమంటూ 12 మంది నాయకుల పేర్లను రాసింది. కొడాలి నాని, రోజా, వంశీ, ఓరుగడ్డ, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, పేర్ని నాని, చివరిగా సజ్జల పేర్లను కలిపి ఈ డర్టీ డజన్ వల్లే వైకాపా ఓడిపోయిందని ఆర్టికల్ రాశారు. అయితే ఇన్ని పేర్లను రాసిన వెబ్సైట్ అసలు పేరు మాత్రం వదిలేసింది. ఆ పేరే జగన్. రోజాతో బూతులు తిట్టించింది, ప్రజావేదికను కూల్చేసింది, అమరావతిని నాశనం చేసింది, పోలవరంను అటకెక్కించింది, ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెట్టించి హింసించింది, పబ్జీ ఆడుకుంటూ పాలనని పార్టీని గాలి కొదిలేసింది జగన్ మాత్రమే. ఆ ఆర్టికల్లో ఉన్న 12 మంది అంటే డర్టీ డజన్ ని ప్రోత్సహించింది కూడా జగనే. సజ్జల కేవలం బంట్రోత్ మాత్రమే. మరి ముఖ్యమంత్రిగా జగన్ పెద్దగా ఓడబొడిచే పనులేమి చేయలేదు. సచివాలయానికి కూడా రోజు వెళ్ళలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి తెలుగుదేశం జనసేనల్ని ఎలా దెబ్బ కొట్టాలి, వాళ్ళ ఆర్థిక మూలాలు ఎలా దెబ్బతీయాలి, ఆ పార్టీ నాయకుల్ని ఎలా వేధించాలి, 2024లో 175 సీట్లు ఎలా గెలవాలి అని మాత్రమే ఆలోచించారు. కాబట్టి వైకాపా నాయకులు చేసిన ప్రతి పని ఆయన డైరెక్షన్ లో జరిగిందే. సో జగన్ ఓటమికి డర్టీ డజన్ కారణం కాదు, డర్టీ మైండ్ సెట్ ఉన్న జగనే కారణం.